హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఈరోజు ఈ వీడియోలో మనకి సదర్లాండ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సదర్లాండ్ వాళ్ళు వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు 5th ఏప్రిల్ నుంచి 11th ఏప్రిల్ వరకు. మనకి సదర్లాండ్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. 7th ఫ్లోర్ సదర్లాండ్ ఆఫీస్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. 30 ఓపెనింగ్స్ ఉన్నాయి. సదర్లాండ్ ఇస్ హైరింగ్ ఫర్ వాయిస్ ప్రాసెస్ హైదరాబాద్ లొకేషన్కి. సెలెక్ట్ అయిన క్యాండిడేట్కి 3,50,000 వరకు పర్ యానం శాలరీ ఉంటుంది. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము. మెయిన్గా ఈ రోల్కి అప్లై చేసుకోవడానికి అండర్ గ్రాడ్యుయేట్స్ బోత్ ఆర్ ఎలిజిబుల్. సో 10+2 candidates, graduates can apply for this particular job role. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు 2-way క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2-way క్యాబ్ ఇస్ ఓన్లీ ఫర్ ది నైట్ షిఫ్ట్స్ అనమాట. మనకి 5 వర్కింగ్ డేస్ ఉంటాయి, 2 వీక్ ఆఫ్స్ ఉంటాయి, దట్ టు రొటేషనల్. హైలైట్ చేసి ఇచ్చారండి, ఎవరైతే వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి విల్లింగ్గా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవాలి అని చెప్పి. అండ్ అప్లై చేసుకునే క్యాండిడేట్కి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ మ్యాండేటరీ అని ఇచ్చారు. మనకి ఇంటర్వ్యూలో టోటల్గా త్రీ రౌండ్స్ కండక్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ వచ్చేసి మనకి జామ్ రౌండ్, ఫాలోడ్ బై వాయిస్ అండ్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ ఉంటుంది. అండ్ థర్డ్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్ ఇస్ ఆపరేషన్ రౌండ్. సో 3 రౌండ్స్లో క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ప్రతి రౌండ్లో కూడా క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ స్టేషన్ క్యాండిడేట్స్ ఆర్ స్ట్రిక్ట్లీ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇలాంటి వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ చేయరు. మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. ఎవరైతే ప్రజెంట్ చదువుకుంటున్నారో అంటే పర్స్యూ చేస్తున్నారో వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీరు లింక్ని కాపీ చేసుకొని క్రోమ్లో మళ్ళీ సపరేట్గా న్యూ ట్యాబ్లో పేస్ట్ చేసుకొని ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత మీరు వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి అనమాట. అండ్ మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఆధార్ కార్డ్, జిరాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు చాలా క్లియర్గా హెచ్ఆర్ నేమ్ ఏం మెన్షన్ చేయాలో కూడా ఇచ్చారు రెజ్యూమ్ మీద. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. నేను వాకిన్ డీటెయిల్స్ అండ్ అలాగే రిజిస్ట్రేషన్ లింక్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. Please do like the video, stay tuned to the channel and subscribe channel for all latest job updates. Thank you.